సూర్యకుమార్ యాదవ్ వయసు 35 సంవత్సరాలు. దీంతో టీ20 వరల్డ్ కప్ తర్వాత సూర్య గుడ్ బై చెబుతాడనే చర్చ జరుగుతోంది. ఆటకు టాటా చెప్పడానికి టీ20 వరల్డ్ కప్ ఫైనలే సరైన సమయమని సూర్య భావిస్తున్నట్టుగాను ప్రచారం సాగుతోంది. భారత్ గెలిచినా ఓడినా సూర్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనే చర్చ అయితే జోరుగానే నడుస్తోంది. నిజానికి సూర్యకుమార్ యాదవ్ టీ20 ఫార్మాట్ లో మాత్రమే ఆడుతున్నాడు. కెరియర్ మొత్తంగా ఒకే ఒక్క టెస్ట్ లో బరిలో దిగాడు. వన్డేల్లోనూ ఎక్కువగా ఏమీ ఆడలేదు. గత వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్ ఆడే అవకాశమే రాలేదు. అయితే రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. రోహిత్ వారసుడిగా హార్దిక్ పాండ్యానే పగ్గాలు అందుకుంటాడని చర్చ జరిగిన సమయంలోనే హెడ్ కోచ్ గంభీర్ మాత్రం సూర్య వైపు చూశాడు. కూల్ గా ఉంటూ తన పని తాను చేసుకుపోతాడని నమ్మాడు. తన ఆలోచనలను పక్కాగా అమలు చేస్తాడనే నమ్మకము ఉంచాడు. అందుకు తగినట్టే సూర్య కెప్టెన్సీ తీసుకున్నాక టీమిండియా టాప్ గేర్ లో దూసుకెళ్లింది. ఓటముల కంటే భారత్ ఖాతాలో విజయాలే ఎక్కువగా పడ్డాయి. బయలేటరల్ సిరీసుల్లో ఒక్కటి కూడా టీమిండియా ఓడిపోలేదు. ఆసియా కప్ లోనూ టీమిండియా అద్భుతాలు చేసింది. సూర్యసేననే ఛాంపియన్ గా నిలిచింది. టీ20 వరల్డ్ కప్ కు ముందు జరిగిన న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికాతో సిరీసుల్లో టీమిండియా పంజా విసిరింది. టీ20 వరల్డ్ కప్ కు ముందు కావాల్సినంత కాన్ఫిడెన్స్ ను ఈ రెండు సిరీస్లే ఇచ్చాయి. తన వ్యక్తిగత ప్రదర్శన ఎలా ఉన్నా టీ20 వరల్డ్ కప్ లోనూ ఓవరాల్ గా భారత్ ను అద్భుతంగానే నడిపించాడు. ఒత్తిడిలోనూ కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. టాస్ గెలిచినా ఓడినా టీమిండియాను మెరుగైన స్థితిలో నిలబెట్టేందుకు ప్రయత్నించాడు. కెప్టెన్ గా మంచి మార్కులే సాధించాడు. జింబాబ్వే, వెస్టిండీస్, ఇంగ్లాండ్ పై విజయాల్లో కెప్టెన్ గా కీలకంగా నిలిచాడు. ఇప్పుడు ఫైనల్లోనూ భారత్ సత్తా చాటితే చరిత్రలో నిలిచిపోతాడు. 2007లో ధోని, 2024లో రోహిత్ శర్మ తర్వాత టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ గా నిలుస్తాడు. అయితే వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్సీ నుంచి మాత్రమే తప్పుకుంటాడా, లేదంటే కెరియర్ కి గుడ్ బై చెబుతాడా, అలా కాకుండా మరో వరల్డ్ కప్ పై గురి పెడతాడా అనే ఆసక్తి కూడా అభిమానుల్లో ఉంది. నిజానికి మరో 2 ఏళ్లలో టీ20 వరల్డ్ కప్ ఉంటుంది. 2028లో మెగా ఈవెంట్ జరుగుతుంది. అప్పటికి సూర్యకుమార్ వయసు 37 సంవత్సరాలే ఉంటుంది. దీంతో ఫామ్ కీలకంగాని వయసు అనేది పెద్ద మ్యాటర్ ఏమీ కాదనే చర్చ జరుగుతోంది. ప్రస్తుత వరల్డ్ కప్ ఫలితంతో సంబంధం లేకుండా సూర్యకుమార్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. స్కై నుంచి మెరుపు ఇన్నింగ్స్ ను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరికొంతకాలం అభిమానులను ఎంటర్టైన్ చేసే సత్తా సూర్యకుమార్ యాదవ్ కు ఉందని నమ్ముతున్నారు.